నన్ను నేను అనుకోలేదురా. మీ నాన్నని ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళ చూసేవాడు కదరా రిషి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా ఓడిపోయినట్టే కదరా. ఆయన ఓడిపోతూ కూడా ఎలా నవ్వుతూ బతుకుతున్నారని నువ్వు అనుకునేవాడివి. కానీ నా దృష్టిలో మీ నాన్న ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. నేను సివిల్స్ రాయమని ఆయన ఎందుకు ఫోర్స్ చేసేవారో తెలుసా? మీ నాన్న సివిల్స్లో టాపర్ రా రిషి. ఆయన ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే కలెక్టర్ అయ్యేవారు. కానీ ఆయనకి ఎప్పుడు జనాలకి ఏదో చెయ్యాలనిపించి అప్పుడు రైతులు ఏదో ఉద్యమం చేస్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. రైతులకి పోలీసులకి మధ్య జరిగిన గొడవల్లో ఆయన మీద కేసు బుక్ అయింది. కోర్టు మీ నాన్న ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరారని మెమో ఇచ్చింది. మనల్ని పోషించడం కోసం కలెక్టర్ అవ్వాల్సిన ఆయన వెళ్ళి క్లర్క్గా జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా ఆయన మొహం మీద నవ్వు తగ్గలేదు. కానీ ఈరోజు ఆయన బతికుంటే ఆయన మొహం మీద నవ్వు తగ్గేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నువ్వు ఒక్కడివే గెలవడం కాదు, నీతో పాటు 10 మంది గెలవాలని కోరుకునేవారు. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు. వెళ్ళి రిషి, వెళ్ళి వాళ్ళని గెలిపించు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా దృష్టిలో నా మొగుడు ఎప్పుడు ఓడిపోలేదు. నా కొడుకు కూడా ఎప్పుడు ఓడిపోడు. రామకృష్ణ సార్, యుఎస్కి ఫోన్ చేసి నేను రావటానికి ఇంకా టైం పట్టుద్దని చెప్పు. ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ ఊరు నాది, ఈ సమస్య కూడా నాదే 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 నాదే. ఊరు నాది, సమస్య నాది. అక్కడ జనం వాడిని నమ్మినప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు వాడి మీద ఉన్న నమ్మకాన్ని చంపేశాం, వాళ్ళ ఆశను కూడా చంపేశాం. ఇంకా వాడేం చేస్తాడు? వదిలేండి, ఆడే పోతాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో. తీసుకో బాబు. ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా. నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. అయినా వాళ్ళంతా వదిలేసింది ఆశ లేక కాదు బాబు, అలసిపోయి. మళ్ళీ ఒక్కసారి ఈ భూమిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లి వాళ్ళని లాగేసుకుంటది. మరి ఆడెవడో మీ భూమిని లాగేసుకుంటాను అంటున్నాడు కదా. ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది? రమ్మను, ఇది నాది. నాదనుకున్నంత వరకు ఏ నా కొడుకు దీని మీద చెయ్యలేడు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే చస్తాను. కాదని ఎవడైనా ఈ మట్టి మీద చెయ్యేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను బాబు. తాత, నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. అదృష్టవంతులరా మీరంతా. 1,00,000-1,50,000 వస్తుందనుకున్న దానికి నేనెంతో కష్టపడి 4 లక్షలు ఇప్పించానురా. ఇప్పుడు 1,50,000 చెక్కిస్తాం, పాసు పుస్తకాలన్నీ తీసేసుకుంటాం. మిగతా డబ్బులు మాత్రం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇస్తాంరా. భద్ర వీర్రాజు, వాళ్ళకి ఇస్తే ఇంకా మీ భూములు మీకు మిగలవు. వాళ్ళ ఆఫర్ విన్నారు కదా, ఇప్పుడు మా ఆఫర్ కూడా వినండి. మీ భూములు మాకు 2 ఏళ్ళు లీజు కావాలి. 2 ఏళ్ళు లీజుకి ఇస్తే ఏం చేస్తారు? తర్వాత మా చేతుల్లో మట్టి పెడతారా? ఎకరానికి 5 లక్షలు ఇస్తాను.
పాస్బుక్స్ మీ దగ్గరే, డాక్యుమెంట్స్ మీ దగ్గరే. కానీ ఒకే ఒక కండిషన్, మీ అందరూ ఒక సంతకం పెట్టాలి. చూసారా, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు. సంతకం దేనికి? ఎవరి పొలాల్లో వాళ్లే వ్యవసాయం చేయాలి. అదొక్కటే నా కండిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 లక్షలు క్యాష్ రూపేనా ఇస్తాం, చెక్కు రూపేనా మిగతా 3 లక్షలు ఇస్తాం. రైతుగా బతకాలనుకున్న వాళ్ళు ఇటే రండి, ఎవరన్నా మిగిలితే అటు వెళ్ళిపోండి. అరే అరే అరే, అసలు మీకు నీతుందా? మీరు కూడా మాలాగే తయారైపోయారంట్రా. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఏంటి, వాళ్ళ ఆస్తితో ఆడుకుంటున్నావా? అవును, ఆడుకుంటున్నాను. వాడు వీళ్ళ ఆశని చంపేయటానికి ఆడుతున్నాడు, నేను గెలిపించడానికి ఆడుతున్నాను. మీరు మీ రైస్ మిల్ రెడీ చేసుకోండి సార్, చాలా పని పడుద్ది. తప్పకుండా. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు? కొడుకు వచ్చేంత వరకు ఎక్కడికి కదలనంటోంది. వాడు బయలుదేరాడు, వచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటు వచ్చామని? రావు. ఈ ఊరిని పట్టుకునే కూర్చుంటావు. ఇప్పుడు చూడు, నువ్వు వచ్చావు కదరా, బానే ఉంటదిలే. ఈ పిచ్చి మాటలే మానే, పొద్దున బస్కి వెళ్ళిపోదాం. ఏంట్రా అదే, మీ అమ్మకి అలా ఉంటే ఎలా తీసుకెళ్తావు? రేయ్, మీ అమ్మకి ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అరే, ఇంతకు ముందు ఇక్కడ బతకలేక వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇక్కడంతా బానే ఉందిగా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బతకొచ్చు కదా. ఆపడా! ఏంట్రా బతికేది? ఏంటి ఇక్కడ బతికేది? 4 ఏళ్ళ తర్వాత పొలాలు పచ్చ కనిపించగానే మళ్ళీ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా మీరు? ఈ రోజు మొలకలు వచ్చాయి, రేపు పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత ఏంట్రా, ఏం చేస్తారు? బతికేచ్చండి, బతికేయచ్చు. హలో సార్, చూసాను సార్ మిమ్మల్ని టీవీలో. మీరు వచ్చి ఇక్కడ ఏది చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేవి ఇక్కడ జరగవండి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి సార్. అవును సార్, శ్రీనివాస్ బిఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. ఫార్మింగ్ ఇస్ ప్లడ్ సార్. మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి, దాన్నే నమ్ముకున్నాడు. ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు. ఇక్కడ వీళ్ళు అమ్మే పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు, కానీ మనుషుల మీద మాత్రం బాగా పని చేస్తుంది. ఇక్కడ ఎంతో మంది రైతులు ఎలాగే చచ్చిపోయారు, కానీ అప్పుడెప్పుడు ఈ ఓళ్ళ వైపు చూడని కెమెరాలు మీరు రాగానే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఎందుకంటే ప్రపంచంలో రైతుల బదులు ఎవరికి పట్టవు సార్. ఇక్కడ రైతు అనేవాడికి విలువ లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఇక్కడ సమస్య వివేక్ మిట్లు ఒక్కడి కాదు సార్, ఆడి కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఇక్కడ సమస్య మన సొసైటీ సార్. ఈ సొసైటీలో అందరికీ రైతు అనేవాడు సానుభూతి చూపించడానికి పనికొచ్చి ఒక ఐటెంలో మారిపోయాడు సార్. ఎందుకు సార్ చచ్చిపోయిన వీళ్ళ ఆశని మళ్ళీ బతికిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆశ పుట్టింది, అది కూడా చచ్చిపోతే వీళ్ళంతా గుండె పగిలి పోతారు సార్. కనీసం బతుకుంటే ఎక్కడికైనా పోయి ఎలాగోలా నాలా బతికేస్తారు. మా బతుకులు ఇంతే సార్, ఎప్పటికీ మారు. వదిలేండి సార్ ప్లీజ్. అసలు ఆవిడ చనిపోయిందంట సార్. డెబ్బై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను బాబు. అప్పట్లో రైతే రాజన్నారు, ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు, మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది? రామవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన రిషికుమార్. రైతుగా కొత్త అవతారం ఎత్తిన రిషికుమార్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఏంటి సార్, ఎక్కడా ప్లేస్ దొరకనట్టు పొలంలో ప్రెస్ మీట్ పెట్టారేంటి? అసలు మీరు వ్యవసాయం ఎందుకు మొదలు పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ సార్? ఈ నాటకం ఏంటండి? అసలు మీకు వ్యవసాయానికి సంబంధం ఏమిటి? ఎక్కడో న్యూయార్క్ మ్యాన్హాటన్ 70th ఫ్లోర్లో కూర్చొని నేను ఇలానే అనుకునేవాడిని, నాకు వ్యవసాయానికి సంబంధం ఏంటని. కానీ మట్లో అడుగు పెట్టాకే అర్థమైంది,
ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకటానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు మీకు 2 నెలలు శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలలు శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్